మందిర నిర్మాణం కోసం మేము మాట్లాడుతున్నాం. మందిర నిర్మాణం కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రభువు ఏ విధంగా అయ్యగారికి సహాయం చేశాడు అన్న విషయాన్ని అయ్యగారు నాకు చెప్తున్నప్పుడు ఆయన అనేకమైన విషయాలు చెప్పారు. అందులో ఒక విషయం నేను చెప్తాను. ఆయనకి రావాల్సిన ఆస్తిలో వాటా ఏదో ఉంటే అది వచ్చింది. అప్పుడు వెంటనే ఆయన స్థలం తీసుకొని ఆ డబ్బుకి సరిపడా స్థలం తీసుకొని ఆ డబ్బుతో ఎంతైతే చేయగలరో అది మొదట చేశారంట. అంటే ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉంటారంటే తమ ఆస్తులను కూడా ప్రభు కోసం ఖర్చు పెట్టేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగానండి అదే భావజాలం ఈరోజు క్రీస్తు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా నాయకుడు అంటే క్రీస్తు మనకెప్పుడు కూడా నాయకుడే. అట్ ద సేమ్ టైం సేవలో నా ఆత్మీయ తండ్రి అయిన జోసెఫ్ గారు నాకు సేవ అనుభవాల్ని నేర్పిస్తూ ఉన్న జోసెఫ్ గారు అదే భావజాలంతో ఈరోజు మీరు జోసెఫ్ గారు ఇంటికి వెళ్ళారనుకోండి, పెంకుటిల్లోని కనీసం ప్లాస్టింగ్ కూడా లేకుండా ఒక చిన్న మంచం వేసుకొని కూర్చొని ఉంటాడు ఆయన. సంఘం చిన్నదంటే కాదు, సంఘం ఇచ్చేవాళ్ళు చిన్నవాళ్ళు అంటే కాదు, అతను నాకు ఇల్లు ఉంటే బాగుంటుందని ఒక మాట అంటే చాలు విశ్వాసులు డూప్లెక్స్ ఇల్లు కూడా కట్టేస్తారు. ఆయన లైఫ్ని ఎంచుకోలేదు. క్రీస్తు కోసం వచ్చిన ప్రతి డబ్బుని కూడా క్రీస్తు కోసం ఖర్చు పెట్టే దైవజనుడు నా ఆత్మీయ తండ్రి అయిన జోసెఫ్ గారు. సో నేను అటువంటి ఆత్మీయ తండ్రిని కలుగున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. సో తమకు కలుగున్న సమస్తాన్ని కూడా ఖర్చు చేసేవారు, క్రీస్తు కోసం తమను తాము ఖర్చు పెట్టుకునేవారు ఈ ఏర్పాటు చేయబడిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.